అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీను పెంటకోట. శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము, ఘన స్వాగతము. నేనైతే ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ఏయూ కన్వెన్షన్ హాల్ దగ్గర ఆర్కే బీచ్ దగ్గర అయితే ఉన్నాను. విశాఖ ఎక్స్పో 2025 ఎగ్జిబిషన్ అయితే పెట్టారండి. సంక్రాంతి సందడి సందర్భంగా ఈ యొక్క ఎగ్జిబిషన్ అన్నది జనవరి 13వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. విశాఖ ఎక్స్పో 2025 ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ యొక్క ఎగ్జిబిషన్ అన్నది అందుబాటులో ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్లో జలకన్యలు అలాగే కాశ్మీర్ అందాలన్నీ కూడా ఒక సెట్ రూపంలో తయారు చేసి పబ్లిక్ అయితే చూపిస్తున్నారు. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ అయితే 150 రూపాయలు టికెట్ పెట్టారండి. టికెట్ తీసుకొని లోన్కి అయితే వెళ్ళాలి. ఈ సెట్ కూడా మహేష్ బాబు నటించిన ఒక సినిమాలో సేమ్ ఇదే సెట్ అయితే ఉందండి. ఆ సినిమా పేరు అయితే నేను మర్చిపోయాను, నాకు జ్ఞాపకం రావట్లేదు. ఇక్కడ అలాగే వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ స్కూటర్లు పార్కింగ్ ఫ్రీ అండి, అలాగే కారుకు కూడా పార్కింగ్ ఫ్రీ. ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఈ ఎగ్జిబిషన్లో ఏముందో చూద్దాం రండి. ఈ యొక్క ఎగ్జిబిషన్లోని చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఒక జైంట్ వీలు, అలాగే రకరకాల ట్రైన్స్, ఇవన్నీ కూడా వాటికి అదనంగా టికెట్ అయితే మటుకు తీసుకోవాల్సి ఉంటుంది. ఎంట్రీ టికెట్ అయితే 150 రూపాయలు తీసుకోవాలి. ఈ ఎంట్రీ అయిన వెంటనే ఎంట్రీ టికెట్ మరియు జలకన్యలు చూడడానికి మరియు కాశ్మీర్ సెట్ చూడడానికి టికెట్ 150 రూపాయలు. అదనంగా ఈ పిల్లలకు సంబంధించిన ట్రైను, జైంట్ వీలు ఇలా ఇవైనా సరే వీటికైతే మాత్రం అదనంగా టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేనైతే జలకన్యలు ఆ యొక్క సెట్లోకి అయితే మటుకు నేనైతే ఎంట్రీ అయ్యాను. చూడండి, స్టార్ట్ అయింది. జలకన్య లేక మత్స్యకన్య ప్రపంచంలోని అనేక సంస్కృతులకు చెందిన పురాణాల్లో వర్ణించబడిన జీవులు, అనగా నీటిలో నివసించే ఒక రకమైన జీవులు. ఇవి సగము మానవ రూపము, సగము చేప రూపాన్ని కలిగి ఉంటాయి. అనగా తల నుండి నడుము వరకు మనిషి రూపాన్ని, నడుము నుండి చేప వలె తోక ఉంటుంది. వీటిలో జాతి విభేదం కూడా ఉంటుంది. సాధారణంగా ఇటువంటి జలచరులను స్త్రీ రూపంలో చిత్రిస్తారు. 2004వ సంవత్సరంలో వచ్చిన సునామీలో అట్టడు సముద్ర గర్భంలో దాగి ఉన్న చేపలలో కొన్ని వాటికి మత్స్య కన్యల రూపము ఉన్నట్లు ఒక అధ్యయనంలో తేలింది. ఇటువంటి జీవులు సముద్ర గర్భంలో మాత్రమే తిరుగుతూ ఉంటాయని ఊహ వాస్తవానికి జలకన్యలు పురాణ సంబంధమైన జీవులు మాత్రమే. సాహస వీరుడు, సాగర కన్య అనే తెలుగు సినిమాల్లో శిల్ప కుంద్ర జలకన్యగా నటించింది. కంబోడియా, థాయిలాండ్, రామాయణంలో సువర్ణ మత్స్య, బంగార మత్స్య కన్య అని రావణుడు కూతురు పాత్ర కనిపిస్తుంది. ఈ మత్స్య రాజకుమారి హనుమంతుడికి లంకకు వారధి కట్టకుండా ఆపేందుకు విఫల ప్రయత్నం చేస్తుంది. కానీ చివరకు హనుమంతుని ప్రేమలో పడుతుంది. థాయ్ జానపదంలో ఈ పాత్ర చాలా ప్రాచుర్యం పొందింది.
జలకన్యలు చూసి బయటకు వచ్చిన వెంటనే ఈ యొక్క స్టాల్స్ అయితే మనకి ఎదురుగా కనబడతాయి. ఇందులో అన్ని రకాల స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ పిల్లలు ఆడుకునే బొమ్మలు, అలాగే బ్యాంగిల్స్, చాలా రకరకాల వస్తువులు, చాలా స్టాల్స్, అలాగే ఫుడ్ ఐటమ్స్, నెక్స్ట్ గేమ్ జోన్స్, చాలా రకాలు చూడండి ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఈ వస్తువులు స్టాల్స్ రకరకాలవన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. చాలా స్టాల్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ. పిల్లలు ఆడుకునే గేమ్స్, బొమ్మలు, ఇప్పుడు నేనైతే కాశ్మీర్ సెట్ దగ్గరికి అయితే వచ్చాను. ఈ సెట్ లోపల ఏటుందో చూద్దాం రండి. వెల్కమ్ కాశ్మీర్ జలకన్య ఎక్స్పో 25 విశాఖపట్నం. ఈ లోనకు వచ్చిన వెంటనే మనకైతే మాత్రం విశాఖపట్నంలో ఉన్నామా లేకపోతే కాశ్మీర్లో ఉన్నామా అన్నది ఒక మంచి ఫీల్ అయితే మటుకు ఏర్పడుతుందండి. లోన చాలా చల్లగా ఉంటుంది, మొత్తం ఏసీ సందర్భంగా చాలా కూల్గా అనమాట. అంటే మనం ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నామా లేకపోతే కాశ్మీర్లో ఉన్నామా, ఈ చుట్టుపక్కల డెకరేషన్ కూడా చిన్న చిన్న ఇల్లుతోటి చాలా నీట్గా అయితే మట్టుగా ఉన్నదండి. నాకైతే ఇందులో లోనికి వచ్చిన వెంటనే అంటే ఎంత చెప్పలేని అంత ఆనందం అనిపించిందండి. ఎందుకంటే చూసారా ఈ చుట్టుపక్కల ఇల్లులు, అలాగే డెకరేషన్స్, అంటే కాశ్మీర్లో ఏ రకంగా అయితే ఉంటుందో ఆ రకంగా ఇక్కడైతే మటుకు ఈ సెట్లో పెట్టారు. చాలా బాగుంది. ఈ పక్కనే చూడండి ఇగో మంచు కొండలు, అలాగే చిన్న చిన్న ఇల్లులు, ఈ వెళ్ళడానికి చిన్న దారి, ఇవన్నీ కూడా పెట్టారు. సెట్ అయితే మటుకు చాలా చాలా బాగుందండి. ఇల్లు, ఇంటి పక్కన ఒక చెట్టు, దానిమ్మ చెట్టు, ఆ పక్కనే ఈ వాటర్ ఫ్లో అవుతున్నట్టుగా ఒక కొండ నుంచి కిందకి వాటర్ పడుతున్నట్టుగా ఈ సెట్ అయితే ఏర్పాటు చేశారు. ఇది చూడండి, ఒక ఫ్లెక్సీకి ఫోటో తీసినట్టుగా ఉందా లేకపోతే రియల్గా ఒక కొండ దగ్గరికి వెళ్ళి ఆ కొండ ప్రాంతం దగ్గరికి వెళ్ళి వీడియో తీసినట్టుగా ఉందా, నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే అంత కలర్ఫుల్గా అయితే ఈ యొక్క సెట్ అనేది ఉన్నది.
అబ్బా ఇది చూడండి, మంచు కొండలు ఎంత బాగా ఉందో సెట్టింగ్. నాకు ఈ జైంట్ వీలు చూడగానే నువ్వు నాకు నచ్చావు సినిమాలో బ్రహ్మానందం ఇలాగే ఎక్కి ఎంత ఇబ్బంది పడతాడు, అలాగే ఆ కామెడీ సీను నాకు జ్ఞాపకం వచ్చి చాలాసేపు అయితే నేనైతే నవ్వుకున్నాను. నాకైతే అలాగే అనిపించింది. ఆ సీన్ అయితే మటుకు జ్ఞాపకం వచ్చింది నువ్వు నాకు నచ్చావు సినిమాలో. ఇదైతే పెద్ద ఇబ్బంది ఏమీ లేదండి, ఎందుకంటే కింద నుంచి పైకి వెళ్తుంది, పై నుంచి కిందకి దిగుతుంది మాత్రం. దీని గురించి అయితే మటుకు ఏమీ భయపడవసరం లేదు. ధైర్యంగా ఎవరైనా సరే దీని మీదకి వెళ్ళి కూర్చోవచ్చు. పైకి కిందకి తిప్పుతారు, చాలా బాగుంది, పెద్ద ఇబ్బంది ఏమీ లేదు.
మీలో ఎంతమంది ఈ జలకన్యలు ఎగ్జిబిషన్కి వచ్చి చూసారో కామెంట్ బాక్స్లో తెలియపరచండి. మీకు ఈ ఎగ్జిబిషన్లో జలకన్యలు నచ్చావా, లేకపోతే కాశ్మీర్ సెట్ నచ్చిందో, ఈ రెండిట్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియపరచండి. You're from? From Italy. 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 How to feel Vizag, India? What? How to feel India? Vizag. Oh, yes, it's amazing. It's the first time for me in India. How my experience your? 2 years of experience, but in a tank is the first time for me. How to food, Indian food? I'm fine with Indian food. So spicy, but it's particular. I like it. You enjoy from Visakhapatnam? What? You enjoy Vizag? Here you enjoy public? The public is friendly, and I love kids. Are so kind and pretty. Okay. Thank you, madam. Thank you. Bye.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకి వస్తాను. అంతవరకు బాయ్.